సో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నా అంటే, ఎవరికైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంటుందో సో వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ మైక్ అనేది ఉండదు. సో నేను ఈరోజు జస్ట్ 2000 రూపీస్ లోపలనే ఒక మంచి మైక్ అయితే తీసుకొచ్చేసిన. దాంతోపాటు ఒక రిసీవర్, 2 ట్రాన్స్మిటర్లు వస్తాయన్నమాట. అండ్ ఈ మైక్ క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. అండ్ మనకు ఆ ప్రోడక్ట్ మనం ఎక్కడ తీసుకున్నాం అనేది, ఆ ప్రోడక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకోసం మెన్షన్ చేస్తాను. సో చాలామందికి ఉంటుంది అనమాట, లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, ఇలా స్టార్ట్ చేయాలి, అలా స్టార్ట్ చేయాలని చెప్పేసి. సో మెజారిటీ మనకి రీచ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన వాయిస్ అనమాట. మన వాయిస్ ఎంత క్లారిటీగా ఉంటే వీడియో అంత రీచ్ ఎక్కువ వస్తుంది. సో అందుకోసమే చాలామంది 5,000, 10,000, 20,000, 30,000 పెట్టుకుంటారు రోడ్ మైక్ అవి అని చెప్పి. సో నేనైతే చాలా సెర్చ్ చేసి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసిన. సో ఈరోజు ఏంటంటే ఆ ప్రోడక్ట్ని నేను అన్బాక్స్ చేసి ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంటుంది, అది మీకు ఒకవేళ క్వాలిటీ నచ్చితే మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలని చెప్పి ఆ ప్రాసెస్ మొత్తం మీకు చెప్తా. సో వీడియో అంతా చూసేయండి, లాస్ట్ వరకు చూస్తే మీకు కొంచెం క్లారిటీ కూడా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఎలా చేయొచ్చు, మైక్స్ని ఎలా యూస్ చేయాలని కూడా మీకు చెప్తా. సో దాన్ని బట్టి మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అనమాట. సో దీనికి అయితే నాకు మొత్తము ఎలా వచ్చింది, దీని ప్యాకింగ్ అంతా ఎలా ఉందని చూద్దాము. సో ఇది వచ్చేసి K205 అల్ట్రా కాంపాక్ట్ 2.4 GHz అనమాట. అండ్ ఇది మనకి ఎక్కువ అంటే వ్లాగ్స్కి ఇలా ఇప్పుడు నేను నుంచి మాట్లాడుతున్నాను అలాంటి వాళ్ళకైతే, అండ్ ఇంకొకరు ఎవరైతే న్యూస్ అవుతారో అలాంటి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఈ వాయిస్. అండ్ పబ్లిక్ బైట్స్ కూడా. అండ్ మన మైక్స్ ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు కానీ మన మైక్స్ ఎలా ఉండాలి అంటే, మైక్ ఎప్పుడు ఇలా పెట్టుకొని ఎప్పుడు మాట్లాడద్దు. మైక్ మినిమం మన మౌత్కి మనం మాట్లాడేదానికి కొంచెం అయినా స్పేస్ ఉండాలి. దీనిలో ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసి, సో దీంట్లో ఏమేమి వచ్చాయి, ఎన్ని వైర్స్ వచ్చాయి, కనెక్షన్ ఏంటి, ఎలా ఇవ్వాలి, ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు మీ వీడియోలో చెప్తాను. సో మీరు చూసుకుంటే కనుక మనకు ఒక రిసీవర్, 2 ట్రాన్స్మిటర్లు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఇచ్చినట్టే ఇట్లా మాన్యువల్ పేపర్ అయితే ఇచ్చారు మనకి, ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ఇదంత అవసరం లేదు, మన చదివే అంత ఓపిక లేదని నేను పక్కన పెట్టున్నాను. బాక్స్ పిన్ ఇచ్చాడు అనమాట. డైరెక్ట్ రిసీవర్ కనెక్ట్ చేసి కెమెరాకి, దాని నుంచి కెమెరాకి కనెక్ట్ చేసి రిసీవర్కి కనెక్ట్ చేసి రిసీవర్ నుంచి కెమెరాకి పెట్టే ఆప్షన్ లెక్క ఇచ్చాడు ఇది ఒక వైరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి C to C కేబుల్ ఒకటి ఇచ్చాడు దీంట్లో. అండ్ ఒకటి USB ఇచ్చాడు వీటికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సి ఆప్షన్ ఉంది దీనికి, సి టైప్ ఇది. అండ్ దాంతోపాటు లైక్ ఐఫోన్ టు రిసీవర్కి పెట్టుకోవడానికి అది కూడా ఒక వైర్ ఇచ్చాడు. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా వైర్, లైక్ ఏంటంటే మన మైక్ నుంచి ఇందాక చూపించా కదా, ఆక్స్ టు ఆక్స్ పిన్ ఇచ్చాడు అనమాట. అండ్ దాంతోపాటు ఓవరాల్గా మీకు విత్ ఛార్జింగ్తో పాటు మొత్తం 5 వైర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేశాడు ఇతను దీంట్లో, ఈ ప్రోడక్ట్లో. అండ్ ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంటుందని చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే అయితే రిసీవర్ అయితే ఇలా పైన పెట్టుకొని మనకి ఇచ్చిన ఆక్స్ టు ఆక్స్ వైర్ ఏదైతే ఉందో ఒకటి రిసీవర్కి కనెక్ట్ చేసి, ఇంకోటి అయితే కెమెరా కనెక్ట్ చేయాలి ఇక్కడ చూపిస్తున్నట్టు. సో అలా కనెక్ట్ చేసిన మన స్క్రీన్ మీద CS అనేది రన్నింగ్ అవుతుంది. అండ్ మనం దాంతోపాటు మనకి ఏదైతే రిసీవర్ ఉంటుందో దానికి ఆన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఇక్కడ ఆన్ చేసుకొని, అండ్ మనకి రిసీవర్లో కూడా చెక్ చేసుకోలేదు ఆన్ ఉందో లేదా అని. సో అక్కడ కూడా ఆన్ చేసుకొని, ఇక్కడ కూడా ఆన్ చేసుకుంటే 2 కనెక్ట్ అవుతాయి. అట్లా కనెక్ట్ అవ్వడం వల్ల మన కెమెరాలో CH2 అనే ఆప్షన్ దగ్గర మనం మాట్లాడేదంతా ఫ్రీక్వెన్సీ ప్రకారంగా రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఆడియో క్వాలిటీ అయితే మీరు వింటున్నారు కదా. సో నాకైతే ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ దీన్ని మనము ఓన్లీ కెమెరాస్కి మాత్రమే కాదు, ఫోన్స్కి కూడా కనెక్ట్ చేయొచ్చు, ఐఫోన్స్కి కనెక్ట్ చేయొచ్చు, నార్మల్ ఫోన్స్కి కనెక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఇతను మనకి ఏం ప్రొవైడ్ అంటే, దీని నుంచి మనకి ఇంకేం వచ్చాయంటే, మనకి ఫోన్ టు ఫోన్ కనెక్ట్ చేసుకునే వైర్స్, అంటే లైక్ మనకి ఫోన్ టు మైక్ కనెక్ట్ చేసుకోవడానికి C to C పిన్ వచ్చింది. ఐఫోన్ ఉన్న వాళ్ళకి ఐఫోన్ పిన్ నుంచి C పిన్ కానీ అలా వచ్చింది. మనకి రిసీవర్లో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట, C పిన్ అని చెప్పేసి. ఇట్లా మనం C పిన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మొత్తం మనకి 2 రిసీవర్లు వస్తాయి కాబట్టి ఎవరైనా ఇంటర్వ్యూ సెటప్ పెట్టుకున్నా కూడా, ఇంటర్వ్యూ సెటప్ కూడా ఇది వర్త్. ఈ సెటప్తో మనం ఇంటర్వ్యూ కూడా చేయొచ్చు. 1,800 రూపీస్కి వస్తుంది ఇది. సో ఇది ఆర్డర్ చేయాలి అనుకుంటే మాత్రం దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నేనైతే ఒకటే చెప్తా, ప్లీజ్ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, నాకైతే మంచి మైక్స్ కావాలి, నాకు వాయిస్ క్వాలిటీ బాగుండాలి అనుకుంటే మాత్రం అండర్ బడ్జెట్లో నేనైతే ఇది మీకు రిఫర్ చేస్తా. ఈ మైక్ అయితే మీకు రిఫర్ చేస్తా. నాకు పర్సనల్గా చెప్తున్నా, నాకైతే ఇది చాలా నచ్చింది. మ్యాక్సిమం అయితే రోడ్ మైక్స్ అండ్ డిస్టెక్స్ మైక్స్ కానీ కొనాలంటే 8,000, 4,000, 5,000 రోడ్ మైక్స్ అయితే ఇది నియర్లీ 30,000 ప్లస్ ఉంటాయి. సో చాలా మంది వరకు అయితే అంత ఎఫెక్ట్ చేయలేరు. ఫస్ట్ మామూలుగా ఇప్పుడు ఫోన్లో అసలు ఎఫెక్ట్ చేయలేరు. సో అలా కొత్త యూట్యూబర్స్కి, అలా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే 1,800 రూపీస్లో చాలా వర్త్. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇలానే యూస్ఫుల్ అయ్యేటట్టు అండర్ బడ్జెట్లో ఉన్న డీల్స్ కానీ, అండ్ మీకు ఎంటర్టైన్ చేయడానికి మంచి వ్లాగ్స్ కానీ నేను నా సైడ్ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ అయితే మీకు అందిస్తాను. సో ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో, లైక్ కొట్టలేదో, కామెంట్ పెట్టలేదో, సో తొందరగా
సో ఇవన్నీ తొందరగా చేసేసేయండి. సో నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి.